నమస్తే అందరికి. హాయ్, వెల్కమ్ టు TVNXT. సో ఎప్పుడెప్పుడు ఇంటర్వ్యూ వస్తుంది, ఎవరు గెస్ట్ వస్తారు అని చెప్పి మీరు ఈగర్లీ వెయిట్ చేస్తుంటారని నాకు తెలుసు. మరి ఈ రోజు మనతో ఉన్నారు ఒక స్పెషల్ బీస్ట్ అన్నమాట. చూడ్డానికి చాలా సైలెంట్ గా ఉంటాడు, కానీ ఒక్కసారి స్క్రీన్ మీదకి వచ్చారంటే ఆయన విశ్వరూపం చూపిస్తాడనమాట. సైలెంట్ కిల్లర్ అని చెప్పుకోవచ్చు. సో ఇటీవల ఎన్నో మూవీస్ తన ఓన్ గా డైరెక్ట్ చేసుకొని, ప్రొడ్యూస్ చేసుకొని, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ మ్యూజిక్ కంపోజ్ చేయడం, అంతా సింగిల్ మ్యాన్, వన్ మ్యాన్ ఆర్మీ లాగా తనే కర్త కర్మ క్రియ అయ్యి సో సినిమాకి ఒక ప్రాణాన్ని పోసి మన ముందుకు తీసుకొస్తున్నారు అనమాట. తనే సందీప్ భాయ్. ఎస్, సో సందీప్ ప్రొడక్షన్స్ ని స్టార్ట్ చేసి తన ఓన్ గా ఎవరి సాయం లేకుండా సో మూవీస్ అన్ని కూడా మన ముందుకు తీసుకొస్తున్నారు. అలాగే ఇప్పుడు సందీప్ భాయ్ అని ఒక కొత్త మూవీ, కొత్త ప్రయత్నంతో మన ముందుకు వచ్చేస్తున్నారు. మనకి ఇంకెందుకు ఆలస్యం, ఆ టీమ్ కి సంబంధించి సందీప్ భాయ్ అండ్ అలాగే మూవీ హీరోయిన్ కూడా మనతో ఉన్నారు. లేట్ చేయకుండా మూవీ విశేషాలు ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్తే సందీప్ భాయ్. సందీప్ బాయ్ అనాలా, సందీప్ భాయ్ అనాలా? ఓకే, సో ఎలా ఉన్నారు? సో అక్షర అండ్ సందీప్ భాయ్ గారు, వన్స్ అగైన్ వెల్కమ్ టు TVNXT. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మమ్మల్ని కలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, సో సినిమా పోస్టర్ చూసాము సందీప్ భాయ్. ఇప్పుడు వరకు మిమ్మల్ని చాలా సైలెంట్ గా, చాలా పీస్ఫుల్ గా, వైలెంట్ గా చూసాము, అంటే నాన్ వైలెన్స్ గా చూసాము. బట్ ఈ సినిమాలు ఏంటి అంటే చాలా వైలెన్స్ గా కనిపిస్తున్నారు. వైలెంట్ గా అంటే ఆలోచనలు వైలెన్స్ ఉంటాయి అన్నమాట. ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే, ఒక దావుద్ ఇబ్రహీం కూడా చూడడానికి సైలెంట్ గానే ఉంటాడు. మాఫియా అంటున్నా, మాఫియా లాగా. హిట్లర్ సైలెంట్ గానే ఉంటాడు చూడడానికి, కానీ ఆలోచనలు అనేది చాలా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. అలాంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి సందీప్ భాయ్ అనే క్యారెక్టర్. అసలు ఆ క్యారెక్టర్ నార్మల్ గా చెప్పాలంటే అది చాలా డిఫరెంట్ సైకాలజీ అన్నమాట. చాలా వెరైటీ సైకాలజీ అంటున్నారు మీరు, అంటే సైకోలో ఏమైనా బిహేవ్ చేస్తారా ఏంటి? లేదు, అంటే ప్రతి మనిషికి ఒక సైకాలజీ ఉంటుంది. అంటే నడవడిక, ఆలోచించే విధానం గానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ గానీ, వాళ్ళు మాట్లాడే విధానం గానీ, వాళ్ళ యాటిట్యూడ్ గానీ, ఇదంతా సైకాలజీ కిందకి వస్తుంది అనమాట. సందీప్ భాయ్ అనే మూవీ సంబంధించి, ఆ క్యారెక్టర్ సంబంధించి చాలా సైకాలజీ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో అలా తీసుకున్నారు. మరి ఇందులో మీ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పారు, కరెక్టే. అంటే ఎవరిదైనా బయోగ్రఫీని తీసుకున్నారా, లేకపోతే మీ ఓన్ గా మీరు రాసుకున్న స్టోరీ? ఇది వచ్చేసి నేను ఓన్ గా రాసుకున్న డ్రామా. అది డ్రామా ఇది మొత్తం. అంటే సందీప్ భాయ్ క్యారెక్టర్ ఎట్లా ఉంటది అంటే, ఒక మార్చరీలో శవాన్ని కూడా రేప్ చేస్తాడు అనమాట. అంతటి భయంకరంగా ఉంటాడు అనమాట. అంటే అతని ఆలోచన విధానం ఎట్లా ఉంటది అంటే, చెప్పాలంటే మర్డర్ చేస్తా ఉంటారు, మానభంగాలు చేస్తా ఉంటారు, అన్ని అవుతాయి అన్నమాట. కంప్లీట్ ప్యాకేజ్ అన్నమాట. నవరసాలు పండించారు. అలాంటి క్యారెక్టర్ ఇప్పుడు సందీప్ భాయ్ అనే సినిమా క్యారెక్టర్ ఉంది కదా, అలాంటి క్యారెక్టర్ చూస్తే భయపడతారు వాళ్ళు అనమాట. ఓకే, సో నడి రోడ్డు మీద సింహం ని చూసి ఎంత భయపడతా ఉంటాము మనము, అలా సందీప్ భాయ్ ఎక్కడైనా కనిపిస్తే జనాలు భయపడతా ఉంటారు. అలాంటి క్యారెక్టరైజేషన్ అనేది జనాలకి ఒక 100 సంవత్సరాల తర్వాత గుర్తుంటుంది. అలాంటి క్యారెక్టరైజేషన్ అంటే మహాభారతంలో ఒక కర్ణుడు, ఒక అర్జునుడు, ఒక ధర్మరాజు, ఒక భీముడు, ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయో, ఈ సినిమాలో కూడా సందీప్ భాయ్ అనే సినిమాలో సందీప్ భాయ్ అనే క్యారెక్టర్ ఒక 100 years తర్వాత కూడా జనాలు గుర్తుపడదు. అంటే క్యారెక్టర్ గురించి ఒక గ్రంథమే రాయొచ్చు అన్నమాట. అలాంటి క్యారెక్టరైజేషన్. మరి ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అక్షర, మీరు చెప్పండి. హీరోయిన్ కాదు, అందరికి ఈక్వల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఓకే, అంటే మెయిన్ క్యారెక్టర్ కాదు, మెయిన్ క్యారెక్టర్ సందీప్ భాయ్. సో సైడ్ క్యారెక్టర్స్ అలా ఉంటాయి కదా, సో అందరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి క్యారెక్టర్స్ అట్లా. ఓకే, సో షూటింగ్ కంప్లీట్ అయిపోయిందా? షూటింగ్ వచ్చేసి 30% అయింది. బాంబేలో అయింది షూటింగ్ మొత్తం. షూటింగ్ మొత్తం బాంబే చుట్టూ తిరిగే కథ ఇది. ఓకే, సో పాన్ ఇండియా లెవెల్ లో తీసుకున్నాం. ఎన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు? తెలుగు, హిందీలో షూటింగ్ జరుగుతుంది. మిగతా లాంగ్వేజెస్ వచ్చేసి డబ్బింగ్ వెళ్ళిపోతాయి, తమిళ, మలయాళం. యాక్చువల్లీ నా
నాకే కాదు ఇలాంటి క్వశ్చన్ మన ఆడియన్స్ అందరికి కూడా వస్తది. ఎందుకంటే మీకు బ్యాక్ బోన్ ఎవరు లేరు, బ్యాక్ సపోర్ట్ ఎవరు లేరు ఇండస్ట్రీలో. మీరే మీ అంతటా ఓన్ గా నవల్స్ రాసుకుంటారు, సందీప్ భాయ్ మూవీ తీస్తారు, ది సేవియర్ అలాంటి మూవీస్ తీస్తారు. సో మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ అసలు ఎలా వస్తుంది? ఫస్ట్ ప్రయత్నమే మీరు ఇంతకు ముందు చేసిన సినిమాలో ఇంకా పట్టాలు ఎక్కలేదు, అప్పటికే ఇంకో ప్రాజెక్ట్ కూడా మీరు స్టార్ట్ చేశారు. అసలు ఫైనాన్షియల్ సపోర్ట్ ఎలా వస్తుంది మీకు? ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే కుటుంబ సభ్యులు మెయిన్ గా చెప్పాలి. కుటుంబ సభ్యులు మనకి సపోర్ట్ చేయడం జరుగుతా ఉంది. అట్లనే ఇంకోటి ఏంటంటే నాది బిజినెస్ మెంటాలిటీ కంప్లీట్ గా. ఇన్వెస్టర్స్ ఉన్నారు. అంటే ఇన్వెస్టర్స్ అంటే ఒక 10 lakhs ఒక 10 lakhs ఇట్లా అలా కాంట్రిబ్యూట్ చేసుకో 10 members ఇట్లా పెడుతున్నారు అన్నమాట. ఎందుకంటే నమ్మకం అనేది నా మీద ఉంది వాళ్ళకి. అంటే అంటే నన్ను చూసి నన్ను నమ్మి పెడుతున్నారు వాళ్ళు. అట్లా అంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే అంత ధైర్యం ఉండదు ప్రొడ్యూసర్స్ కి. అందులో మీరు డైరెక్షన్ మీరే, ప్రొడ్యూసర్ మీరే, సినిమాకి స్క్రీన్ ప్లే అంతా మీరే కాబట్టి లైక్ స్టార్టింగ్ మీరు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గాను లేకపోతే కెమెరా అసిస్టెంట్ అలా ఎవరైనా కూడా మన పెద్ద హీరోస్ ఎవరైనా ఇప్పుడు నాని గారు కానివ్వండి లేకపోతే అలా ఇండస్ట్రీలో చాలా మంది ఫస్ట్ స్లోగా ఏడీ లాగా పరిచయం అయ్యి తర్వాత సైడ్ క్యారెక్టర్స్, హీరోకి ఫ్రెండ్ రోల్స్ అలా చేస్తూ ముందుకు వస్తూ ఉంటారు. వాళ్ళంత ధైర్యం చెయ్యరు వాళ్ళకి. బట్ మీరే అన్ని చూసుకుంటున్నారు. రేపు పొద్దున సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది మన హ్యాండ్స్ లో ఉండదు. మీరు అది ఎలా ఓవర్కమ్ చేసుకుంటారు? మరి డైరెక్టర్స్ 3 రకాలు ఉంటారు అన్నమాట. ఫస్ట్ రకం వచ్చేసి మీరు చెప్పినట్లు అసిస్టెంట్ డైరెక్టర్ చేసుకుంటారు. వాళ్ళు ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. సెకండ్ ఏంటంటే ఇండివిజువల్ అంటే వాళ్ళు ఇండిపెండెంట్ గా ఎవరి దగ్గర వర్క్ చేయకుండా అతని దగ్గరనే ఒక 10 మంది వర్క్ చేసేటట్టు అట్లా చూసాను అన్నమాట. ఓకే. సో అదే మీరు డైరెక్ట్లీ హీరోనే అవుదాము అని అనుకున్నారు. దాంతో పాటు మీరు డైరెక్షన్ ఇవన్నీ అంత మల్టీ టాస్క్ మీరు పర్ఫామ్ చేయాల్సి ఉంటది మీకు సెట్స్ లో. అంటే నేను కావాలని అనుకోలేదు. అంటే క్యారెక్టరైజేషన్ కి అంటే నా బాడీ లాంగ్వేజ్ గానీ మాట్లాడే విధానం గానీ నేను కరెక్ట్ సెట్ అవుతా అని చెప్పేసి నేను చేయడం జరుగుతా ఉంది. ఓకే, మీరే సెట్ అయిపోతారు అని చెప్పి మీరే అనుకున్నారు. అంటే థాట్స్ ఏ విధంగా సందీప్ భాయ్ కి ఉన్న థాట్స్ ఏ విధంగా ఉన్నాయో సినిమాలో నాకు కూడా అదే విధంగా ఉన్నాయి కొన్ని థాట్స్ అన్నమాట. అంటే ఒరిజినల్ మీ క్యారెక్టర్ దింపారా ఏంటి సినిమా? ఒరిజినల్ క్యారెక్టర్ కాదు. ఇప్పుడు మనం ఒకరు తప్పు చేస్తాడు అనుకోండి, వాడిని కొట్టాలనుకుంటాం కానీ ఆగుతాం. ఎందుకు ఆగుతాం అంటే మళ్ళీ పోలీస్ స్టేషన్ వెళ్ళాలి, మళ్ళీ బాగా పెంచుకుంటాడు. కానీ సందీప్ భాయ్ అట్లా కాదు, వాడిని కొట్టాలనుకుని కొట్టేస్తాడు అనమాట. మరి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు? పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్తారు. పోలీస్ స్టేషన్ లో కూడా స్టోరీ చాలా డిఫరెంట్ ఉంటది. అన్ని ఉంటాయి. పోలీస్ గ్యాంగ్ వార్ ఉంటది, గ్యాంగ్స్టర్స్ ఉంటారు, మాఫియా ఉంటది. కంప్లీట్ గా ఎట్లా ఉంటది అంటే సినిమా ఒక డేంజర్ ఉంటది చాలా. ఓకే, చాలా ఒక హారర్ ఫిలిం చూసినట్టు ఉంటది కానీ అలానే దయ్యాలు ఉండవు. మీరే ఒక సైకో క్యారెక్టర్ చేశారు. సైకో క్యారెక్టర్. ఇప్పుడు బాల కథలు ఉంటాయి కదా అలా అని సందీప్ భాయ్ మంచోడా చెడ్డోడా అంటే ఇప్పుడు ప్రతి ఒక్క సినిమాలో ఒక సైకో ఉన్నాడంటే ఆ సైకో చేసే పనులు సమాజానికైనా ఉపయోగపడాలి, లేదంటే అతనికి ఒక సాటిస్ఫాక్షన్, అతనికి ఒక మానసిక తృప్తి అనేది రావాలి ఉంటుంది సినిమాలో. మీరేం చూపిస్తున్నారు అంటే ఈ సందీప్ భాయ్ చేసే సైకోయిజం ఏదైతే ఉంటుందో అది సొసైటీకి హెల్ప్ అవుతుందా, లేదంటే మీకు పైశాచిక ఆనందం మీకు కలుగుతుందా సినిమాలో? 100% సొసైటీకి అయితే హెల్ప్ కాదు. సినిమా ఇండస్ట్రీలో ఒక విజృంభణ జరుగుతుంది. ఈ రకంగా సినిమా కూడా తీయొచ్చా అని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా ప్రశంసించడానికి ప్రయత్నం ఉంది. ఎందుకంటే ఈ సినిమా అనేది ఇప్పుడు మహాభారతం ఉంది, ఎవరికైనా యూజ్ ఉందా అంటే ఎవరికి యూజ్ లేదు. రాజకీయ కుతంత్రాలు మొత్తం మహాభారతం అంటే కంప్లీట్ గా. భగవద్గీతలో కొన్ని మనిషి నడవడికి ఎట్లా బతకాలో చూపిస్తున్నారు. కానీ ఈ సినిమాలో కంప్లీట్ గా ఎవరికి అయితే మెసేజ్ కానీ అదంతా ఉండదు. కాకపోతే క్యారెక్టరైజేషన్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతే. ఇప్పుడు సినిమా లిస్ట్ గురించి తెలుసుకుంటే ఈ సినిమాలో ఇంకా క్యారెక్టర్స్ ఎవరెవరు ఉన్నారు అంటే ప్యాడింగ్ ఆర్టిస్ట్లేనా లేకపోతే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ తీసుకున్నారా? ఇప్పటి వరకు అయితే కొత్త వాళ్ళతోనే తీసిన ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు కానీ వాళ్ళ షూట్ తీయాలి అన్నమాట. 30% అయింది, ఇంకా షూట్ ఉంది. అవి సినిమా బాకీ హే, పిక్చర్ బాకీ హే.
అలా ఓకే. సో సాంగ్స్ గురించి చెప్తే ఇందులో మీరు కూడా మ్యూజిక్ కంపోజ్ చేశారు. అదే చెప్పాను మల్టీ టాస్క్ మీరు పర్ఫామ్ చేసేటప్పుడు మీకు అది కాంప్లికేటెడ్ అనిపించలేదా? ఎందుకంటే మీరే హీరో, మీరే డైరెక్షన్, మీరే సాంగ్స్ కంపోజ్ చేయడం, మళ్ళీ మీరే అన్ని డైలాగ్స్ వాళ్ళకి అందించడము, అన్ని మీరే చేసినప్పుడు మీకు ఇది పెద్ద టాస్క్ లాగా అనిపించలేదా? టాస్క్ కాదని ఇంట్రెస్ట్ ఉంది నాకు. అంటే నాకు ఏ విధంగా ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తారు, యాక్టింగ్ చేస్తారు, అంటే మీకు ఏ విధంగా అయితే ఇంట్రెస్ట్ ఉందో నాకు కూడా అదే విధంగా ఇంట్రెస్ట్ ఉంది అన్నమాట. ఓకే. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఇప్పుడు కెమెరా డిపార్ట్మెంట్ లో ఇంట్రెస్ట్ లేదు నాకు. తర్వాత అట్లా అన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో నేను చేస్తున్నా. అట్లా ఇంట్రెస్ట్ ఉంటే ఏ పని అయినా కూడా మనము సక్సెస్ అవుతాం, హ్యాపీగా చేసుకోవచ్చు, కష్టం అనిపించదు అంటారు. అంతే. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ గురించి అంటే తను ఈక్వల్ గా రైట్స్ ఉంది అని అన్నారు. స్పెషల్ గా చెప్పుకోవాలంటే ఏంటి అక్షర క్యారెక్టర్ వచ్చేసి ఒక లవ్ స్టోరీ ఉంటది. మీతో లవ్ లో పడుతుందా? నాతో లవ్ లో పడుతుంది. కానీ అమ్మాయి ఏజ్ స్కూల్ అమ్మాయి. మీరు టార్చర్ చేస్తారా ఇందులో? టార్చర్ అంటే ఒక సైకాలజీ ప్రకారము అంటే ఈ సందీప్ భాయ్ అనే పర్సన్ ఎట్లా అంటే ప్రతి అమ్మాయిని చూసి కూడా ఈ నెగిటివ్ థాట్స్ ఉంటాయి అన్నమాట. అట్లానే ఈ అమ్మాయిని చూసి కూడా కొన్ని నెగిటివ్ థాట్స్ వస్తాయి అతను. స్కూల్ కి వెళ్ళే అమ్మాయి. ఓకే. సో స్టోరీ అంతా కూడా చూడాలంటే వెయిట్ చేయాలి. సో ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు సినిమా కంప్లీట్ అయ్యి? ఇంకో 6 months పడుతుంది షూటింగ్. 6 months? పెద్ద మూవీ కదా, బాహుబలి రేంజ్ లో తీస్తున్నారు. అంత రేంజ్ కాదు కానీ కొంచెం ఒక 80 days ఇట్లా అనుకుంటున్నాం. ఓకే. ఈ రెస్ట్ ఆఫ్ ద షూట్ ఎక్కడ అనుకుంటున్నారు? ఏ లొకేషన్? బాంబేలో, హైదరాబాద్, గోవా 3 చోట్ల షూటింగ్ ఉంటది. అయితే మీరు ఇందులో చేసే ఆ సందీప్ భాయ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో కంప్లీట్ గా నాకు తెలిసి నెగిటివ్ రోల్ కాబట్టి మీరు ఎక్కువగా చీకట్లోనే తీసుకోవాలనుకుంటారు. అలాగే ఉంటుందా? చీకట్లోనే ఉంటాయా అన్ని? సందీప్ భాయ్ అనే క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది అంటే యాటిట్యూడ్ ఉంటాడు. ఇంకోటి ఏంటంటే అతను ఏంటంటే ఎక్కువ గ్యాంగ్స్టర్స్ ఉంటారు. అంటే ఎట్లా ఉంటది అంటే ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తారు. ఒక 100 మంది ఓపెన్ సీన్ ఎట్లా ఉంటది అంటే ఒక 100 మంది రౌడీ షీటర్స్ ఉంటారు, అంటే బిల్డర్స్. వాళ్ళందరినీ కూర్చోబెట్టి వైట్ షర్ట్ వేసుకొని సందీప్ భాయ్ మొత్తం ఎట్లా మనిషిని ఎట్లా చంపాలి అనేది వాళ్ళకి ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాడు అనమాట. పోలీసులు కూడా మీద భయపడతా ఉంటారేమో సినిమాలో. పోలీసులు కూడా అంటే పోలీస్ వ్యవస్థ అనేది చట్టం అనేది తన పని తాను చేసుకుంటూ పోతుంది. వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ పోతారు అట్లా అన్నమాట. సో సాంగ్స్ ఎన్ని ఉన్నాయి మూవీలో? సాంగ్స్ 5 songs ఉన్నాయి. ఇప్పుడు వరకు షూట్స్ అయ్యాయి? షూట్ ఓన్లీ కొంచెం మాఫియా పరంగా తీసిన గ్యాంగ్ వార్స్. నేను చేసింది కూడా బాంబేలో ధారావి ఏరియాలో షూటింగ్ చేయడం జరిగింది. ధారావి ఏరియా ఉంది కదా, వర్జన్ లొకేషన్ లో చేయడం జరిగింది. ఎక్కువ బాంబేలో కూడా ఆఫీస్ ఉన్నది, అంధేరిలో ఆఫీస్ ఉంది అన్నమాట. కంప్లీట్ గా అక్కడ వాళ్ళనే తీసుకున్న బాంబే వాళ్ళని. అక్కడ మహారాష్ట్ర, గుజరాత్ సంబంధించిన హిమాచల్ అంటే అక్కడ మల్టీ బుల్ గా వస్తారన్నమాట యాక్టర్స్ ఇండియా మొత్తం. సో నాకు ఒక డౌట్, సందీప్ భాయ్ అనే వ్యక్తి ఒక సైకోయిస్ట్ క్యారెక్టర్ చేశాడు ఇందులో. ఒకానొక ప్లేస్ లో ఆయనకి మనసు అనేది ఉన్నది, ఆయన కూడా మంచోడే అని చెప్పి తెలిసే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు సందీప్ భాయ్ యొక్క ఆలోచన విధానం అనేది అందరి ఆలోచన. ఇప్పుడు మంచి చెడు అనేది లేదు, మంచి చెడు అనేది వీళ్ళు మన ఆలోచన విధానాన్ని బట్టి మనం మంచులమ్మ చెడ్డలం అనేది అంటుంది. అంటే సిచ్యువేషన్ అది. సిచ్యువేషన్ అంటే ఇప్పుడు అతను ఇప్పుడు ఒక రౌడీ ఉన్నాడు, ఒక అతన్ని చంపేసిండు అంటే అతన్ని చంపడానికి గల కారణాలు ఏంటి, అతను ఎందుకు చంపవలసి వచ్చింది, గతంలో అతను ఏం చేసిండు అనేది అన్ని తెలుసుకోవాలన్నమాట. తెలుసుకున్నప్పుడు అది అప్పుడు ఏమైతుంది, చంపుడు తప్ప కరెక్ట్ అనేది మనకు అర్థమవుతుంది. అయితే మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా ఈ మూవీ తరఫున? మెసేజ్ 100% లేదు, జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ అంటారా? సినిమా ఏంటంటే క్యారెక్టరైజేషన్. ఇలాంటి క్యారెక్టర్స్ కూడా ఉంటాయా బయటనా సినిమాలోనా? సినిమాలోనే ఉంది.
ఓకే, మూవీలో Movie. ఒక టిపికల్ క్యారెక్టర్. ఇంతకు ముందు ఇలాంటి ఒక స్టోరీ ఏమైనా ఉన్నాయా మన సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఇప్పుడు వచ్చిన రాలేదు. ఇలాంటి కొత్త ఒక flavor క్యారెక్టర్, కొత్త ప్రయత్నం. కొత్త ప్రయత్నం. ఓకే, సో మీరు చెప్పండి, మూవీలో ఇప్పటి వరకు షూట్స్ అయితే అయ్యాయి, 30% అంటున్నారు. ఎలా అనిపిస్తుంది ఈ ఆఫర్ మీకు? 30% నాది ఇంకా అవ్వలేదు, ఇంకా స్టార్ట్ స్టార్ట్ కాలేదు. స్టోరీ విన్నప్పుడు ఏమనిపించింది? ఇప్పుడు సందీప్ బాయ్ అంటే ఇలాంటి ఒక క్యారెక్టర్ తో నేను వర్క్ చేయడము నాకు ఇది ప్లస్ పాయింట్ అవుతుందా, ఫర్దర్ నా ఫ్యూచర్ కి ఉపయోగపడుతుందా ఈ స్టోరీ అని అనుకున్నావా, లేకపోతే పేరెంట్స్ పేరెంట్స్ డెసిషన్ కాదు, స్టోరీ విన్నప్పుడైతే ప్లస్ పాయింట్ ఉంటుంది, ఫ్యూచర్ లో మంచి పేరు వస్తుంది మూవీకి, సో ఫ్యూచర్ లో ఇంకా వెళ్తామని అనిపించింది? యాక్టింగ్ చేసే స్కోప్ ఉంటుంది సినిమాలో చాలా. ఎక్కువ ఎమోషన్స్ అవన్నీ మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. యాక్టింగ్ చేసే స్కోప్ ఉంటుంది, ఎంత అంటే అంత చేసుకోవచ్చు అనమాట సినిమాలో. అసలు ఇంత టాలెంట్ మీలో ఎలా వచ్చింది అంటారు? మీరు చూడడానికి ఏమో అమాయకంగా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు, ఎక్కువ నవ్వరు, టాకిటివ్ కూడా కాదు. అలానే ఇప్పుడు చాలా సెన్సిటివ్ అనుకుంటారు మీరు కదా? చాలా సెన్సిటివ్ చూడడానికి. హిట్లర్ కూడా సెన్సిటివ్. ఏది అడిగినా కూడా మీరు హిట్లర్, భారతీయుడు వీళ్ళతోనే పోలుస్తున్నారు. అమేజింగ్. అండ్ భారతీయుడు అనగానే, భారతీయుడు సినిమా మీరు చూసారా? కమల్ హాసన్ గారి, అందులో కూడా ఆయన మీలాంటి క్యారెక్టరే పోషించారు. అంటే అందరినీ చంపేస్తారు కానీ సమాజానికి ఉపయోగపడే పనే చేస్తారు ఆయన, మెసేజ్ ఓరియంటెడ్. కానీ మీరు ఒక సైకో క్యారెక్టర్ తీసుకున్నారు, కాకపోతే మన సినిమాలో ఇలాంటి ఒక క్యారెక్టర్ ఎవరు చేయలేదు. సందీప్ భాయ్ అంటే ఎవరు, అతను ఎలా ఎదగాలి, ఇలా ఎదుగుతాడు అనేది కాన్సెప్ట్ అన్నమాట. ఎదుగుతాడా ఎదుగుతాడు ఫైనల్ గా? ఫైనల్ ఎదుగుతాడు, లాస్ట్ చనిపోతాడు ఆయన. సందీప్ భాయ్, మీరు మొత్తం స్టోరీ చెప్పేస్తున్నారు మాకు, ఆయన ఇంకా చెప్పండి. ఓకే, సందీప్ భాయ్ ఫైనలీ అంటే ఎలా ఎలా చనిపోతారు? అంటే కర్మ అనేది ఆయన పీడిస్తుందా? అది అప్పటి నుంచి చెప్పేస్తున్నారు కదా, రివీల్ చేసేస్తున్నారు. స్టోరీ చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే ఈ సినిమా ఏంటంటే స్టోరీ చెప్పిన అర్థం కాదు, తీసే విధానం, క్యారెక్టరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా విఎఫ్ఎక్స్ లాంటిది ఏమైనా వాడారా ఇందులో? విఎఫ్ఎక్స్ వాడాలి, 30% అయింది షూటింగ్. పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు విఎఫ్ఎక్స్ ఉంటాయి. చాలా సినిమా ఏంటంటే నాకు కళ్ళలో కనిపిస్తా ఉన్నది. అసలు ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు ఈ మూవీలో? ఏమి ఇన్స్పైర్ అయ్యారు మీరు చూసి? అంటే ఇలాంటి ఒక సందీప్ భాయ్ అనే క్యారెక్టర్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఎక్కడ మీకు అంటే ఈ స్టోరీ ఎలా రాశారు, ఎలా క్రియేట్ అయింది అసలు? అంటే నేను బయటికి రోడ్ పైన వెళ్ళినప్పుడు అబ్జర్వేషన్ ఎక్కువ చేస్తుంటాను అన్నమాట, జనాలని కానీ పర్టికులర్ వ్యక్తులను కానీ. ఎక్కువ కూడా చదువుతూ ఉంటాయి. ఇప్పుడు దావుద్ ఇబ్రాహిం ఎందుకు అట్లా దావుద్ ఇబ్రాహిం గా మారిండు సిచ్యువేషన్ బట్టి. ఎక్కువ టెర్రరిస్ట్ ఫ్యామిలీస్ ని, మాఫియాస్ ని, నక్సల్స్ ని, ఆ స్టోరీస్ ఎక్కువ చదువుతాను. స్టోరీ చదివినప్పుడు నాకేమనిపించింది అంటే ఈ విధంగా సినిమా తీస్తే బాగుంటది, ఈ క్యారెక్టరైజేషన్ తో సినిమా తీస్తే 100% సక్సెస్ అవుతుంది అన్న ఆలోచన వచ్చింది అన్నమాట. అప్పుడు పుట్టింది నాకు ఈ ఆలోచన. అయితే ఇంకా నెక్స్ట్ షూట్ ఎప్పుడు, స్కెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకో? ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ ఎండ్ అయిందా, లేకపోతే ఓన్లీ ఫస్ట్ షెడ్యూల్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది షూటింగ్. ఓకే ఓకే, సో సందీప్ భాయ్ చెప్పండి. సందీప్ భాయ్ అంటే మూవీ గురించి చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే 5 సాంగ్స్ అన్నారు. సింగర్స్ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు? సింగర్స్ అంటే ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళని సెలెక్షన్ చేసుకున్నా. నా విజన్ ఎట్లా ఉంటది అంటే అందరు ఒక విధంగా తీస్తా, నేను ఒక విధంగా తీస్తాను. ఫస్ట్ షూటింగ్ మౌంటేజ్ చేసిన తర్వాత సాంగ్స్ తీస్తాను. మీరు కంప్లీట్లీ మీ థాట్ ప్రాసెస్ అంతా డిఫరెంట్ ఉంటుంది. షూటింగ్ చేసిన తర్వాత నేను సాంగ్స్ గురించి ఆలోచిస్తాను. అంటే మీరు ఎలా అంటే ఆల్రెడీ సిచ్యువేషన్ బట్టి షూటింగ్ చేస్తాను నేను. ఫస్ట్ లిరిక్స్ బట్టి షూటింగ్ చేస్తాను. లిరిక్స్ అంటే నేను రాసిన ఉంటుంది సాంగ్, దాన్ని బట్టి నేను షూటింగ్ చేస్తాను. చేసిన తర్వాత దాన్ని కంపోజింగ్ చేసుకుంటుంది తర్వాత. ఓకే, సో ఆల్రెడీ ఒక మూవీ స్టార్ట్ చేశారు, అది 30% షూట్ అయింది, సేవియర్. మళ్ళీ ఇంకో మూవీ సందీప్ భాయ్ 30% అయింది. ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయి? మూవీస్ ఏమైనా, ప్రాజెక్ట్స్? ఈ రెండు రిలీజ్ అయిన తర్వాత ఓకే, సో ఈ 2 మూవీస్ కంప్లీట్లీ రిలీజ్ అయిన తర్వాత థర్డ్ మూవీకి వెళ్దాం. సో అక్షరం, మీరు ఇది కాకుండా, సేవియర్ కాకుండా ఇంకేమైనా మూవీ సైన్ చేయడం జరిగిందా? సందీప్ భాయ్ ఈ 2 మూవీస్.
వావ్ వండర్ఫుల్. ఓకే, సో ఎనీవేస్ మూవీ గురించి అయితే ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలు మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాం. బట్ షూట్ ఇంకా 30% అయింది కాబట్టి ఎనీవేస్ ఇప్పుడు వరకు మీరు చెప్పింది సందీప్ భాయ్ అనే క్యారెక్టరైజేషన్ కూడా చాలా కొత్తగా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు మూవీ ట్రాక్ మీద పడితే మేము థియేటర్స్ లోకి వెళ్ళి వాచ్ చేయాలని వెయిట్ చేస్తా ఉన్నాము. షూటింగ్ ని కూడా కంప్లీట్ గా పూర్తి చేసుకొని మళ్ళీ మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరు మూవీ గురించి ఫైనల్ గా మీ మాటల్లో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ ఇద్దరు జనాలకి, ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకున్నారు మూవీ గురించి? ఆడియన్స్ కి చెప్పేది ఏంటంటే ఇలాంటి సినిమా ఎప్పటికీ రాదు. సందీప్ భాయ్ అనే కాన్సెప్ట్ వచ్చేసి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. ఇలాంటి మూవీ చూడడం అనేది ఒక కొత్త థ్రిల్ అవుతారు చూసిన తర్వాత. అది యాక్చువల్గా మీరేం చెప్పాలి? మూవీ రిలీజ్ అయినప్పుడు సపోర్ట్ చేసి, ప్లస్ మూవీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, సో పక్కా సపోర్ట్ చేసి హిట్ అయ్యేటట్టు చేయండి. ఓకే, సో ఎనీవేస్ సో ఇందాక నేను ఇంట్రోలోనే చెప్పాను కదండి, సందీప్ భాయ్ సో ఆల్ రౌండర్ అన్నమాట ఈ సినిమాకి. మొత్తం తన ఎఫర్ట్స్ అంతా పెట్టి ఒక కొత్త ప్రయత్నం లాగా సో మన ముందుకి సందీప్ భాయ్ అనే ఒక బీస్ట్ అయితే తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట. సో మనం అందరం సపోర్ట్ చేద్దాము. సో ఇంకొక వెరీ సూన్ మనకి అనౌన్స్ చేస్తారు మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు ఏంటి అనేది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ అండ్ వీ హ్యావ్ టు ఆల్ సపోర్ట్ మన కొత్త అక్షర హీరోయిన్. తెలుగు అమ్మాయిలు లేరు ఇండస్ట్రీలో అని అనుకునే వాళ్ళకి తెలుగు అమ్మాయిలు వచ్చేస్తా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం సపోర్ట్ చేయాలి. సో సందీప్ భాయ్, విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ మీ టీమ్ ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్. For more updates, like, comment, subscribe to our channel.